Today's question. Which state has launched a pioneering AI-based mosquito control program called Smart Mosquito Surveillance System, SMOS. Smart Mosquito Surveillance System అనే మార్గదర్శక AI ఆధారిత దోమల నియంత్రణ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? అంటే దోమల నియంత్రణకు కూడా టెక్నాలజీని వాడుతున్నారు. ఏంటి అనేసనంటే AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదేంటి అనేసంటే స్మాస్. దీన్ని ఏ రాష్ట్రంలో అమలుపరిచారో చూద్దాం. తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్మాస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎక్కడ ప్రారంభించింది అనేసనంటే 6 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్స్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. ఎక్కడెక్కడ అంటే ఈ 6 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడెక్కడ అనేసనంటే వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు మరియు కర్నూలు. ఈ 6 జిల్లాలలో మొత్తము 66 చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ స్మాస్ ద్వారా జనాలకి అంటే మామూలుగా వర్షాకాలం వచ్చింది అనేసనంటే ప్రజలందరూ ఈ దోమలు కుట్టి బాగా ఇబ్బంది పడతారు. ఎటువంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి అనేసనంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటి వ్యాధుల వ్యాప్తి నుంచి గణనీయంగా తగ్గించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ స్మాస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అనేసనంటే ప్రజలను వ్యాధుల నుంచి కాపాడటమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ స్మాస్ కార్యక్రమాన్ని అంటే AI ఆధారిత కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఈ కార్యక్రమం అమలుపరచడం ఇదే మొదటిసారి. ఈ స్మార్ట్ సెన్సార్లు దేనికి ఉపయోగపడతాయి అనేసనంటే దోమల సాంద్రత నిర్దేశిత స్థాయికి మించినట్లయితే వెంటనే అధికారులకు హెచ్చరికలను పంపిద్ది అనమాట. ఈ సెన్సార్లను ఉపయోగించి దోమల బెడత ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా ఉంటాయో వెంటనే అధికారులకు సెన్సార్లను ఉపయోగించి హెచ్చరికలను పంపిస్తుంది.